హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనా రెడ్డి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే శిల్పారామం గురించి నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశానో కంప్లీట్గా పార్ట్ 1లో అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఇది రిమైనింగ్ మొత్తం మేము ఏమి ఎక్స్ప్లోర్ చేశాము, ఇంకా అక్కడ ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అనేది కంప్లీట్గా కవర్ చేశాను. ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో ముందైతే మీరు పార్ట్ 1 వీడియో చూసేసి అప్పుడు పార్ట్ 2 వీడియో చూడండి. అప్పుడే అన్ని స్టాల్స్ కవర్ అవుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఆర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ఎవరైనా ఇలాంటి ఆర్ట్ పీసెస్ కోసం చూస్తే వీళ్ళతో అయితే కనెక్ట్ అవ్వండి. ఇదైతే ఒడిస్సా పటచిత్రం పెయింటింగ్స్ అండి. వీళ్ళ స్టాల్లో కంప్లీట్ గా ఇలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ తో అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారట. ఇవి కాస్ట్ వచ్చేసి 22,000 to 30,000 అలా చెప్పారు నేను చూపిస్తున్న పీసెస్ మాత్రం. బట్ ఆర్ట్ చూసాక అది వర్త్ అనిపించిందండి. అంత బాగుంది, చాలా డీటెయిల్ వర్క్. అసలు మీరు చూడొచ్చు. మీకు కస్టమైజేషన్స్ లో మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్ ఇచ్చినా కూడా వీళ్ళు ఆర్ట్ అయితే వేసిస్తారు. ఎవరైనా ఇలాంటి యూనిక్ ప్యాటర్న్స్ లో ఆర్ట్స్ కావాలి అనుకుంటే మీరు శిల్పారామంకి రండి. డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. మీకు డిఫరెంట్ మోడల్స్ లో ఆర్ట్స్ ఉంటాయి. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే చేస్తానండి. మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా మేము ఏమేమి స్టాల్స్ కవర్ చేసామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి.
ఇక్కడ నేను చూపించిన స్టాల్స్ అన్ని అయితే నేను కవర్ చేశాను. మీకు కొంచెం స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్లో ఎథ్నిక్ హాల్ అని ఉంటుందండి. ఇక్కడ నేను చూపించేదే అది. ఇక్కడైతే కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. నేను వెళ్ళిన రోజైతే క్లాసికల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. పిల్లలు అయితే చాలా బాగా వేశారు క్లాసికల్ డ్యాన్స్. ఇలాంటి షోస్కి అయితే టైమింగ్స్ ఉంటాయండి. టైమింగ్స్ బట్టి వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి బయటికి రాగానే బోటింగ్ కనిపిస్తుందండి. ఇక్కడ తప్పకుండా చేయాల్సింది బోటింగ్. మీకు 30 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. 4 years ఆర్ బిలో 4 years పిల్లలకు మాత్రం ఫ్రీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి సర్కిల్లో తిరిగేసి ఎగ్జిట్ అవుతాము. ఇక్కడైతే ఒక రౌండ్కే పర్మిషన్ ఉందండి. ఇక్కడ బోట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి స్వాన్ షేప్స్తో. ఈ స్వాన్స్లో అయితే మనకు పెడల్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆ పెడల్స్తో మనం బోట్ని అయితే మూవ్ చేయాలి. ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దానికి లెఫ్ట్ సైడ్ లోనే మీకు ఒక మినీ వాటర్ ఫాల్స్ లో అయితే ఉంటుంది. ఇదేనండి అది. ఈ వాటర్ ఫాల్స్ పైన నుంచి మీకు బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి మీరు వెళ్ళాలి. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీరు అది క్రాస్ చేశాక రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో మీకు లోటస్ పాండ్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే లోటస్ ఫ్లవర్స్ అయితే లేవండి, జస్ట్ అలా లీవ్స్ ఉన్నాయి అంతే. మీరు ఈ లోటస్ పాండ్ బ్రిడ్జ్ కూడా దాటాక మీకు ఫిష్ పాండ్ అయితే వస్తుంది. కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ వాటికి ఫుడ్ అయితే వేస్తున్నారు. మేమైతే మా షాపింగ్ కంప్లీట్ అయ్యాక బోటింగ్ అయితే చేసేసి అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ పాండ్స్ దగ్గర విజిట్ చేసేసి నెక్స్ట్ అయితే విలేజ్ మ్యూజియం కి అయితే వెళ్ళామండి. ఇదైతే మెయిన్ అండ్ హైలైట్ పార్ట్ ఆఫ్ ద శిల్పారామం అండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కంప్లీట్ విలేజ్ మ్యూజియం గురించి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.